హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా పేరు అశోక్, నేను మీ హోమ్ థియేటర్ గైడ్. ఇవాళ వీడియోలో మనం సెంటర్ ఛానల్ అన్బాక్స్ అయిపోతున్నాం. సెంటర్ ఛానల్ వాఫడాల్ ఈవో 4.C. సో ఈ సెంటర్ ఛానల్ వచ్చేసి 3-వే సెంటర్ ఛానల్ మ్యాచింగ్ టు ఈవో 4.4. సరౌండ్స్ వచ్చేసి ఈవో 4.2 తీసుకున్నాను. ఆ వీడియో రేపు పోస్ట్ చేస్తాను. లేట్ చేయకుండా అన్బాక్సింగ్లోకి వెళ్ళిపోదాం. లెట్స్ బిగిన్ అవర్ వీడియో. వన్స్ అగైన్ నా పేరు అశోక్, నేను మీ హోమ్ థియేటర్ గైడ్. సో ఇది వాఫడాల్ ఈవో సెంటర్ ఛానల్. నా హోమ్ థియేటర్లో ఇది వచ్చేసి నేల మీద నుంచి కరెక్ట్గా 2 అడుగుల 2 ఇంచులు, 2 అడుగుల 2 ఇంచులు, 2 అడుగుల 1 ఇంచు కార్పెట్ 1 ఇంచ్ 1.5 ఇంచ్ అయిపోయిన తర్వాత కరెక్ట్ ఎగ్జాక్ట్లీ 2 ఫీట్ నుంచి స్టార్ట్ అయింది. సో దీని డైమెన్షన్స్ వచ్చేసి ఇదైతే 15.5 kg బరువు ఉంటుందండి సెంటర్ ఛానల్. దీని డైమెన్షన్స్ వచ్చేసి 2.2 feet బై 1.5 feet, 1.5 feet 1.2 feet ఉంటుంది. 2.24 feet విడ్త్ ఉంటుంది. అండ్ హైట్ వైజ్ వచ్చేసి 9 inches నుంచి 9.5 inch వరకు హైట్ ఉంటుంది. ఇది వచ్చేసి 3-వే స్పీకర్. ఇది కూడా బాస్ రిఫ్లెక్టెడ్ స్పీకరే. బాస్ రిఫ్లెక్టెడ్ స్పీకర్ అంటే పోర్ట్ ఉన్నటువంటి స్పీకర్ అని అర్థము. ఈ పోర్ట్స్ వెనక సైడ్ ఉంటాయి. వాటికి పోర్ట్స్ డౌన్ ఫైరింగ్ ఉంటాయి. దీనికి మాత్రం పోర్ట్ బ్యాక్ సైడ్ ఉంటుంది. దీనికి పోర్ట్ ప్లగ్స్ ఇస్తాడు డిఫాల్ట్గా, దానికి పెట్టేసి ఉంటాడు. మీరు కావాలంటే ఉంచుకోవచ్చు, వద్దంటే తీసేసుకోవచ్చు. పెడితే ఎక్కువ క్లారిటీ వస్తుందా, తీసేస్తే ఎక్కువ క్లారిటీ వస్తుందా అంటే బేస్డ్ ఆన్ యువర్ రూమ్. ఒక్కొక్క రూమ్లో ఒక్కొక్క స్పీకర్ ఒక్కోలాగా పలుకుతుంది. పెట్టి చూడండి, క్లోజ్ తీసేసి చూడండి, ఏ క్లారిటీ మీకు నచ్చితే అలా వాడుకోండి. సో దీంట్లో వచ్చేసి 3 centimeters by 6 centimeters ఉన్నటువంటి ఏఎంటీ ట్విటర్ అండ్ 6.5 inches ఉన్నటువంటి బ్లాక్ ఓవెన్ కెవలార్ కోన్ డ్రైవర్స్. ఇవి టవర్లో కూడా 6.5 inches, సెంటర్లో కూడా 6.5 inches. అండ్ మిడ్ బేస్ వచ్చేసి 2 inches ఉన్నటువంటి సాఫ్ట్ డౌన్ మిడ్ బేస్ ట్విటర్. ఇది ట్విటర్ అంటున్నాను, సాఫ్ట్ డౌన్ ట్విటర్, సాఫ్ట్ డౌన్ డ్రైవర్. ఓకే, ట్విటర్ అనుకోవచ్చు, డ్రైవర్ అనుకోవచ్చు. మిడ్ బేస్ ట్విటర్ అనండి, మిడ్ బేస్ డ్రైవర్ అనండి. యాక్చువల్లీ మిడ్ బేస్ డ్రైవర్ అనే అనాలి, మిడ్ బేస్ ట్విటర్ అనకూడదు. ఓకే, 2 inches ఉన్నటువంటి మిడ్ బేస్ డ్రైవర్. సో దీని రెస్పాన్స్ వచ్చేసి 45 Hz టు 22 kHz వరకు వాళ్ళు ఇవ్వడం జరిగింది. పవర్ వాటేజ్ వచ్చేసి మనకి 25 watts నుంచి 120 watts వరకు డ్రైవ్ అవుతుందని ఉంది. అండ్ ఇన్ రూమ్లో దీని రెస్పాన్స్ వచ్చేసి వాళ్ళు డిక్లేర్ చేసింది అయితే 47 Hz నుంచి అనుకుంటా. ఇది 42 Hz వాళ్ళు ఇన్ రూమ్ రెస్పాన్స్ వస్తుందని రాశారు. సో ఇన్ రూమ్ రెస్పాన్స్ అంటే నేను లాస్ట్ టవర్స్ అన్బాక్సింగ్ వీడియోలో చెప్పాను. ఈ స్పీకర్ ఇంపిడెన్స్ వచ్చేసి మనకి 4.3 ohms అనేసి వాళ్ళు వెబ్సైట్లో డిక్లేర్ చేస్తున్నారు. నామినల్ 8 ohms అంటారు. ఖచ్చితంగా 4.3 ohmsలో ఈ స్పీకర్ ఖచ్చితంగా డౌన్ అవుతుంది అని వాళ్ళు కంపెనీ వెబ్సైట్లోనే మెన్షన్ చేశారు. అంటే ఇది కూడా ఆన్ అండ్ యావరేజ్గా 3 ohms వరకు డౌన్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. 3 ohms లేకుంటే 2.5 ohms వరకు డౌన్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అని నా అజంప్షన్. సో ఎగ్జాక్ట్లీ నా దగ్గర మెజర్మెంట్ చేసి దానికి వాల్యూస్ ఏం లేవు. జస్ట్ వినంగా తెలుసుకోగా ఆ మాట చెప్పగలుగుతున్నాను నేను. కరెక్ట్ అయితే యాక్సెప్ట్ చేయండి, పొరపాటు అయితే నాకు అప్డేట్ చేయండి కామెంట్స్లో. సో 90 dB సెన్సిటివిటీ ఈ స్పీకర్కి వాళ్ళు ఇచ్చినటువంటి రేటెడ్ సెన్సిటివిటీ. ప్రతి హోమ్ థియేటర్లో కూడా సెంటర్ ఛానల్ టవర్స్ కంటే ఒక 6 inches బ్యాక్ సైడ్గా ఉంటుంది. సో ఎందుకు ఆ విధంగా ఉంటుంది అంటే మన ఎంఎల్పి పొజిషన్ ఎలా అయితే డిక్లేర్ చేస్తారో డాల్బీ వాళ్ళ నామ్స్ ప్రకారంగా కావచ్చు, డిటిఎస్ వాళ్ళ నామ్స్ ప్రకారంగా కావచ్చు, ఈ టవర్ కానీ సెంటర్ కానీ ఈ టవర్ కానీ అంటే లెఫ్ట్ సెంటర్ రైట్ ఈ ఎల్సిఆర్ స్పీకర్స్ సర్టెన్ యాంగిల్లో టోయింగ్ చేసి ఉండాలనేసి వాళ్ళు మెన్షన్ చేసి చెప్తారు.
సో ఈ యాంగిల్ మెన్షన్ చేసేటప్పుడు మీ ఎంఎల్పి పొజిషన్లో, కెమెరా ఎంఎల్పి పొజిషన్లో ఉంది. కెమెరా ఎంఎల్పి పొజిషన్లో నుంచి ఆ టవర్ వచ్చేసి మనకి 22 degrees, సెంటర్ ఛానల్ వచ్చేసి 0 degreesలో ఉండాలి అని చెప్పి డిక్లేర్ చేస్తారు. 0 or 90 సెమీ సర్కిల్ తీసుకొని మీరు లైన్లు గీసుకుంటే మీ రూమ్ డైమెన్షన్స్ ప్రకారంగా ఇది 0 degree మీద కానీ 90 degree మీద కానీ ఉంటుంది మీకు. సో ఈ 0 degree నుంచి మీరు ఆ సెమీ సర్కిల్లో కానీ లేకుంటే ప్రొట్రాక్టర్ తీసుకొని ఈ డిస్టెన్స్ సెంటర్ ఛానల్ నుంచి ఎంఎల్పి వరకు మీకు ఎంత డిస్టెన్స్ ఉందో ఆ డిస్టెన్స్ కంటే 1 feet ఎక్కువ ఉంటుంది. అక్కడికి కరెక్ట్ 1 feet ఎక్కువ తీసుకొని అక్కడ పెట్టండి. అక్కడ మీరు టవర్ పెట్టగానే ఇది 6 inches వెనకలికి వెళ్ళిపోతుంది. బ్యూటీ ఆఫ్ ఫిజిక్స్ ఏంటంటే మెజర్మెంట్స్ అట్లే బాగా చేస్తాయి, ఫిజిక్స్ అట్లే బాగా చేస్తుంది. ఇక్కడ నుంచి మ్యాథమెటిక్సల్గా ఇవాళ నాకు ఇక్కడ నుంచి సెంటర్ ఛానల్ వచ్చేసి 13 అడుగులో 14 అడుగులు వచ్చింది. ఇక్కడ నుంచి నేను కరెక్ట్గా మెజర్మెంట్ తీసుకొని ఇది 14 అడుగులు వచ్చింది కదా, అది 15 అడుగుల్లో పెడతా. డయాగ్నల్గా అంటే ఒక యాంగిల్లో, ఇది స్ట్రైట్ ఉంది కాబట్టి 14 అడుగులు, అది కొంచెం కార్నర్గా ఉంది కాబట్టి 15 అడుగుల్లో పెడతా. 14 కావచ్చు 15 కావచ్చు. పెట్టగానే దీనికి ఈక్వల్ మెజర్మెంట్, ఈ లైన్ ఈక్వల్ మెజర్మెంటు, సెంటర్ టవర్కి ఈక్వల్ మెజర్మెంటు, సెంటర్ ఛానల్కి ఈక్వల్ మెజర్మెంట్ తీసుకుంటే ఈ సెంటర్ నుంచి ఈ సెంటర్ ఛానల్ నుంచి టవర్ మెజర్మెంట్కి మధ్యలో 6 inches గ్యాప్ ఉంటుంది. ఆటోమేటిక్గా ఉంటుంది. మీరు ఎంత పెద్ద రూమ్ అయినా కావచ్చు, ఎలాంటి రూమ్ అయినా కావచ్చు, ఖచ్చితంగా ఉంటుంది. ఇదే ఫిజిక్స్లో ఉన్నటువంటి బ్యూటీ. సో మ్యాథమెటిక్స్లో ఉన్న మ్యాథమెటిక్స్ అండ్ ఫిజిక్స్ రెండిట్లో కాంబినేషన్గా ఉన్నటువంటి బ్యూటీ. దీని నుంచి 1 feet డిస్టెన్స్ ఎక్కువ చేయండి. ఇది 13 అడుగుల్లో ఉంది, 14 అడుగుల్లో కానీ 15 అడుగుల్లో కానీ. నా రూమ్ ఇప్పుడు నేను మెజర్మెంట్ చేసి చెప్పలేను, నేను మెజర్మెంట్ చేసి మీకు నెక్స్ట్ వీడియోలో చెప్తాను. స్పీకర్ యాంగిల్స్ అయి పెడుతున్నప్పుడు, ఈ స్పీకర్స్ అన్ని సెట్ చేస్తున్నప్పుడు చెప్తాను. దట్స్ ఇట్ వ్యూవర్స్, ఇది ఇవాళ వీడియో. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. కీప్ స్మైలింగ్, హ్యావ్ ఏ గ్రేట్ డే. బాయ్ బాయ్.